హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో అందరూ థంబ్నెయిల్ చూసుంటారు, మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అమెరికాలో పిల్లలు పుట్టడం వల్ల పేరెంట్స్కి ఎలాంటి లాభాలు అండ్ పిల్లలకి ఎలాంటి లాభాలు ఉన్నాయి. సో ముందుగా అమెరికాలో పిల్లల్ని ఎందుకు కంటారు, అసలు కనడానికి రీజన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అమెరికాలో చాలామంది పేరెంట్స్ 90 to 95% పీపుల్, మన ఇండియన్స్ అనే కాకుండా రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఇక్కడే కనడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు అని అంటే, మొదటిది పిల్లలకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందన్నమాట. సో ఆ సిటిజన్షిప్ వల్ల పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ లాభాలు ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో వన్స్ ఇక్కడ పిల్లలు పుడితే అమెరికా పౌరసత్వం వస్తుందన్నమాట. యుఎస్ సిటిజన్స్ అయిపోతారు వాళ్ళు పుట్టిన వెంటనే. సో వాళ్ళకి రైట్ అవే బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్లో 2 or 3 డేస్లో ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళకి రైట్ అవే ఎస్ఎస్ఎన్ నంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అవ్వడం వల్ల మొదటిది వాళ్ళకి వీసా ఇష్యూస్ అనేది ఏది ఉండదు అనమాట. సో వీసా ప్రాబ్లమ్స్ అనేది ఏమీ ఉండదు, వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఉంటుంది కాబట్టి. అండ్ పేరెంట్స్కి ఏంటి లాభాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము H1 వీసాతో ఉన్నాం, మా హస్బెండ్. సో H1 వీసాతో వచ్చే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రాజెక్ట్ 3 years కానీ 6 years కానీ 8 years కానీ అట్లా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ అవ్వదు, ప్రాజెక్ట్ అయిపోయింది, ఇండియా తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అనుకుంటే కనుక, ఒకవేళ వాళ్ళ పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అయి ఉంటే కనుక కిడ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు 21 years వచ్చింది అనుకోండి, తను డైరెక్ట్గా ఏ వీసా ఇష్యూస్ ఏది లేకుండా యూఎస్కి వచ్చేసి మాకు పేరెంట్స్కి వీసా స్పాన్సర్ చేయొచ్చు అనమాట. అది చాలా తొందరగా వీసా అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మా బాబు అమెరికన్ సిటిజన్ కాబట్టి, ఒకవేళ ఇంకో సిబ్లింగ్ ఇండియన్ సిటిజన్ అనుకోండి, ఒకవేళ వాళ్ళకి వీసా కూడా యుఎస్ సిటిజన్ అవుతాడు కాబట్టి వాళ్ళకు కూడా 21 years తర్వాత వీసా అనేది ఈజీగా స్పాన్సర్ చేయొచ్చు అనమాట. ఈ అమెరికన్ సిటిజన్స్ పిల్లలు ఎవరైతే ఉండరో ఇక్కడ, ఇప్పుడు L1 వీసా కానీ H1 వీసాతో కానీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే సిటిజన్స్ కాదు. సో పేరెంట్స్ 5 years, 6 years, 10 years, వాట్ ఎవర్ ఇట్ మే బి 20 years ఉన్నా కూడా, జస్ట్ ఇన్ కేస్ గ్రీన్ కార్డ్ రాలేదు అనుకోండి, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి అయితే చాలా టైం పడుతుంది. సో గ్రీన్ కార్డ్ రాకపోతే సో పిల్లలు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో కాలేజ్కి వెళ్తున్నారు అంటే కనుక అప్పుడు వాళ్ళు F1 స్టూడెంట్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. అంతేగాని బిలో 18 years అయితే కనుక వాళ్ళు ఇండియాకి తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అమెరికాలో పుట్టడం వల్ల ఇక్కడ పిల్లలకి లాభాలు ఏంటి అంటే, అమెరికన్ పిల్లలనే కాదు, స్కూల్స్ అయితే ఇక్కడ చదివే ఎనీ కంట్రీ పిల్లలకి స్కూల్ అయితే కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. అండ్ కమింగ్ టు కాలేజ్ ఫీజు అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు లైక్ మనం ఇండియన్స్ కానీ ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళని వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ యుఎస్ సిటిజన్స్ పిల్లలకి ఫీజు అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అమెరికాలో పుట్టడం వల్ల వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎస్ఎస్ఎన్ అమౌంట్ వస్తుంది, అండ్ ఈ కాలేజ్ ఫీ కానీ ట్యూషన్ ఫీ ఇలాంటివి అయితే చాలా వరకు మనకి కంపేర్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా వరకు తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, అమెరికన్ సిటిజన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ అయితే. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట యుఎస్ సిటిజన్స్కి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మన ఇండియన్ పిల్లలైనా లేదా ఇక్కడ అమెరికాలో పుట్టిన అమెరికన్ సిటిజన్స్ అయినా ఎవరన్నా నాసాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, లేదా ఫ్యూచర్లో సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకేదో అవ్వాలనుకుంటున్నారు, నాసాలో వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఓన్లీ అమెరికన్ సిటిజన్స్కి మాత్రమే నాసాలో జాబ్స్ ఇస్తారనమాట. నాన్ సిటిజన్స్కి జాబ్స్ ఇవ్వరు. అండ్ కమింగ్ టు ఈ ఏరోస్పేస్ వీటికి సంబంధించిన వాటిలో కూడా ఓన్లీ అమెరికన్ సిటిజన్స్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. చాలా తక్కువ ఈ ఏరోస్పేస్లో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అమెరికన్ సిటిజన్స్కే ఉంటుందన్నమాట. అయితే నాకు తెలిసిన వాళ్ళు కొందరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అమెరికాలో హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ అంట కదా, అక్కడ పుట్టిన వాళ్ళకి హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ ఫ్రీ అంట కదా అని నన్ను అడిగారు అనమాట. స్కూల్స్ అయితే ఫ్రీ, బట్ హాస్పిటల్స్ అస్సలు కాదు. హాస్పిటల్స్ ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో హాస్పిటల్స్ అనేది ఫ్రీగా ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గ్రీన్ కార్డ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది,
అని నన్ను చాలామంది అడిగారు అనమాట. ఒక 15 ఇయర్స్ క్రితం అయితే ఒక 5-6 ఇయర్స్లో వచ్చేది గ్రీన్ కార్డ్. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ అవుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. బికాజ్ కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట ప్రతి సంవత్సరం. సో అలా గ్రీన్ కార్డ్ అప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వస్తుంది అనే గ్యారంటీ అయితే ఏమీ ఉండదు. అండ్ గ్రీన్ కార్డ్ ఉండడం వల్ల మనకి వీసా ఇష్యూస్ అనేది ఏది ఉండదు. మనం ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. మనం గ్రీన్ కార్డ్ ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అండ్ ఇంకా ఒక క్వశ్చన్ ఏమడిగారంటే, ఒకవేళ గ్రీన్ కార్డ్ ఉంటే సిబ్లింగ్స్కి స్పాన్సర్ చేయొచ్చు అని. ఎస్, మనకి గ్రీన్ కార్డ్ ఉంటే మన అక్కకో, చెల్లెకో, తమ్ముడికో మనం వీసా స్పాన్సర్ చేయొచ్చు. వాళ్ళని ఈజీగా ఇక్కడికి పిలిపించుకోవచ్చు అనమాట. చాలామంది నన్ను గ్రీన్ కార్డు, యుఎస్ సిటిజన్షిప్ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఏంటి అని నన్ను చాలామంది అడిగారనమాట. సో బేసికలీ ఏంటి అంటే, యుఎస్ సిటిజన్షిప్ అండ్ గ్రీన్ కార్డ్ ఈజ్ డిఫరెంట్. అమెరికన్ సిటిజన్షిప్ ఏంటి అంటే అమెరికన్ పౌరసత్వం అనమాట. అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇస్తారు. లేదా ఒకవేళ గ్రీన్ కార్డ్ వచ్చి ఉంటే వాళ్ళు కూడా అమెరికన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. దానికి సమ్ ఎగ్జామ్స్ కూడా ఏదో ఉంటాయని విన్నాను. వన్స్ అమెరికన్ సిటిజన్షిప్ వస్తే కనుక మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రెండు సిటిజన్షిప్స్ అయితే మనకు ఉండవు అనమాట. ఏదైనా ఒక్కటే ఉండొచ్చు మనకి. అండ్ కొందరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. మేము విజిటింగ్ వీసా మీద వచ్చి అమెరికాలో పని చేయొచ్చు అని అడిగారు. విజిటింగ్ వీసా మీద వచ్చి మీరు పని చేయడానికి అస్సలు ఉండదు. అండ్ మేము ఎన్ని రోజులు ఉండొచ్చు అని అడుగుతారు కదా, మ్యాక్సిమం అప్ టు 6 months వరకే ఉండాల్సి ఉంటుంది మీరు ఈ కంట్రీలో. దానికంటే ఎక్కువ రోజులు మీరు ఉండలేరు అనమాట ఈ కంట్రీలో. సో ఆ లోపే ఉండాలి. అండ్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మీకు వర్క్ పర్మిట్ అనేది ఉండదు. మీరు లీగల్గా మీరు పని చేయలేరు. ఒకవేళ ఇల్లీగల్గా చేద్దామన్నా కూడా ఇట్స్ ఎ క్రైమ్ అనమాట. అది ఒకవేళ పట్టుకుంటే చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. సో వర్క్ పర్మిట్ అయితే ఉండదు. జస్ట్ విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు విజిట్ చేసుకొని వెళ్ళడానికి మాత్రమే వీలుంటుందన్నమాట. అమెరికాలో పుట్టిన పిల్లలకి ఇండియాకి రావాలి అని అంటే నార్మల్గా బేసికలీ మనకి విజిటింగ్ వీసా అనేది ఉంటుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓసీఐ కార్డ్ అనేది ఉంటుంది. సో ఈ ఓసీఐ కార్డ్ ఏంటి అంటే 10 years ఉంటుంది అనమాట. అంటే ఇండియాకి వచ్చి ఉండడానికి 10 years వీసా అనమాట. సో చాలామంది ఇక్కడ పుట్టిన పిల్లలకి ఈ ఓసీఐ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, విచ్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా బాబు యుఎస్ సిటిజన్. సో మేము ఇండియాలో ఆల్మోస్ట్ 3.5 years ఉండే అనమాట. కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. అప్పుడు వీడి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో మేము ఆ టైంలో ఇంకా చేయించలేకపోయామన్నమాట రెన్యూవల్. సో పాండమిక్ అంతా అయిపోయి యూఎస్కి వచ్చే ముందు చేయిద్దామని మేము అనుకున్నాము. సో మేము అలా యూఎస్కి వచ్చే ముందు దాన్ని రెన్యూ చేయించుకొని టికెట్స్ బుక్ చేసుకొని మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఎయిర్పోర్ట్లో మాకు చాలా ప్రాబ్లం అయింది. సో వాళ్ళు చెక్ చేశారనమాట. 3 years అంటే 1.5 year 2 years అయిపోయింది, మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించలేదు అంటే. మేము అప్పుడు రీజన్స్ చెప్పాము, పాండమిక్ వల్ల చేయించలేదు అన్నా కూడా. బట్ స్టిల్ రెన్యువల్ లేకుండా ఇండియాలో యూఎస్ పాస్పోర్ట్తో ఉండడం వల్ల మాకు 20,000 rupees ఫైన్ అనేది మేము కట్టడం జరిగింది అక్కడ ఎయిర్పోర్ట్లో. సో మీరు అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఎవరైతే కిడ్స్తో ఇండియాలో ఉండాలనుకుంటున్నారో పాస్పోర్ట్ రెన్యువల్ లేకుండా అయితే ఉండకండి. ఒకవేళ మనం మళ్ళీ ట్రావెల్ చేసే టైంకి ఆ డేట్స్ అంటే ఎన్ని రోజులు ఉన్నాము రెన్యువల్ చేయకుండా అనే దాన్ని చూసి దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి మనకు అమౌంట్ అనేది ఫైన్ వేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.